మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా మేషం నుండి మీనరాశి వరకు కూడా మరి జరగబోయే గ్రహ సంచారము, మరి ఆంగ్ల సంవత్సరాన్ని నుండి చూసుకున్నట్టయితే మనకు సుమారుగా కూడా 5వ నెల మే నెల. మరి ఇట్టి మే నెలలో ఒక విశేషం ఏమిటి అంటే 2 పౌర్ణమిలు రావడము. మరి ఈ మే నెలలో ప్రతి గ్రహానికి కూడా కాలసర్ప కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది. అదేవిధంగా ఇట్టి మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఎంతో విశేషంగా రాబోతూ ఉన్నది. మరి అదే ఈ నెలలో అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతూ ఉన్నది. మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ సూర్యుడు శని కలయిక వీడనున్నారు. అదేవిధంగా కుజుడు శని కలయిక, మరి మేషములో సూర్యుడు బుధుడు కలయిక, అటు పిమ్మట ఈ యొక్క మే 31వ తారీఖు ఎండింగ్లో గురువు ఎగ్జాక్ట్లీ జూన్ 1వ తారీఖు మార్పు ఉన్నది. మనకు ఈ యొక్క 17వ తారీఖు లోపు ఈ గ్రహస్థితి, 17వ తారీఖు తర్వాత మళ్ళీ కుజుడు అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలోకి ట్రావెల్ చేసే పరిస్థితి ఉన్నది. మరలా దీనికి తోడు సూర్యుడు ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నది 17వ తారీఖు తర్వాత, అమావాస్య తర్వాత. మరి ఇట్టి సందర్భాలలో పూర్తిగా కూడా మరి యొక్క కుజుడు తన సొంతింటికి రాబోతున్నాడు మేషరాశిలోకి. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నవి, ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడు తన సొంతింటిలోకి వెళ్ళబోతున్నాడు. తన సొంతింటిలో ఉన్నాడు, తన సొంత ఇంటిని వీడి గురువుతో కలవబోతున్నాడు కొన్ని రోజులు. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు. ఒక విషయం ఏమిటి అంటే మీ యొక్క నామ నక్షత్రము, మీ యొక్క వ్యవహారిక నామము రెండు కూడా, వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంచెం అటు ఇటుగా తేడా ఉందా, ఉంటే పేరు రీత్యా ఏ రాశి చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏ రాశి చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ గ్రహస్థితి కావచ్చును, అదేవిధంగా మీ యొక్క గ్రహ బలాలు కావచ్చును. మరి మీకు ఏవి యోగంగా ఉండబోతున్నాయి, ఏవి యోగంగా లేవు, మీ జాతకంలో బాధకాధిపతి దశలో ఉన్నారా లేదా బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఇట్టి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిది. ఇది 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మిథున రాశి వారికి ఈ యొక్క మే నెల, మరి మిథున రాశి అనగానే ఇక్కడ కా కి కు కే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు మిథున రాశి కిందికి రావడం జరుగుతూ ఉన్నది. మరి మిథున రాశి వారు ముందుగా ప్రాపర్టీస్ కొనడాలు, ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడాలు, ప్రాపర్టీస్ ఏమైనా పర్చేస్ చేసేటువంటి సమాధానము గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే లగ్నంలోనే మీకు గురువు గారు ఉన్నారు. ఈ నెల చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉండబోతున్నాడు. ఈ యొక్క మే నెలలో, మే నెల దాటిన తర్వాత మే ఎండింగ్ జూన్ 1వ తారీఖు గురువు మీకు 2వ భావానికి వెళతాడు కనుక మరి ఈ లాస్ట్ 1 మంత్ మీకు విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మీకు ఇవ్వబోతున్నాడు. ఉద్యోగము, సంతానము, వివాహం కాని వారికి వివాహము, అదేవిధంగా ప్రదేశంలో కొన్ని మార్పులు ఉండబోతున్నవి. సో ఇలా చాలా అద్భుతాలు ఉన్నవి. టెంప్ట్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టకండి, కోపంగా డబ్బులు ఖర్చు పెట్టకండి. 2020 ఆగస్టు నుండి సుమారుగా 2023 ఆగస్టు వరకు మీరు ఎన్ని ఇల్లులు మార్చారో మీకే తెలుసు, ఎంత ఇబ్బంది కలిగించే సందర్భాలలో ఉన్నారో మీకే తెలుసు. 1, 2 అని కాదు, చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, మనీ రిలేటెడ్ ఇష్యూస్, ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఫేస్ చేసినటువంటి వారు మీరు, ఈ యొక్క మిథున రాశి వారు. మరి మిథున రాశి వారు
కొంత మరి రాబోయే ఈ మే నెలలో మీకు ఏ విధంగా ఉండబోతోంది అంటే వ్యాపారంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, వ్యాపార వృద్ధి, సుఖ సంతోషాలు, శుభకార్య నిర్వహణ, స్థిరాస్తులలో లాభాలు, ధన ఆదాయాలలో మార్పులు ఏర్పడబోతున్నవి. ఇంకా చూసుకుంటే ఈ యొక్క 17వ తారీఖు తర్వాత మరి అధిక జ్యేష్ఠ మాసము మనకు ప్రారంభం కాబోతూ ఉన్నది. ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసము 17వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి సందర్భాలలో ఇక్కడ సూర్యుడు మీకు 12వ భావానికి వచ్చేటువంటి సందర్భాలలో కొంత ఈగో ఫీలింగ్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, ప్రాణాపాయ సూచనలు, సమీప బంధు నష్టము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, ధన నాశనము కనబడుతున్నది. ఇక్కడ నుండి ఒక 20-25 రోజులు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరి శుక్రుడు, బుధుడు, గురువు ఈ 3 గ్రహాలు కూడా మీ లగ్నంలో ఉండబోతున్నారు. మరి 3 గ్రహాలు మన లగ్నంలో ఉండడం ద్వారా మీకు కొంత దుర్మార్గ స్నేహం ఎవరు, మంచి స్నేహం ఎవరు అనేటువంటిది అర్థం అవ్వడము, కొంత బంధుమిత్రులతో చిరు విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడే సందర్భాలు ఉన్నవి. అదేవిధంగా ఇక్కడ స్థాన చలనము, నివాసంలో కొంత మార్పులు, వ్యర్థ సంచారము, కొంత మనశ్చింత, ఉద్యోగంలో కూడా మనం ఏదో తెలిసి తెలవక ఒక మాట అనడము లేదా మన మాట మూలకంగా ఏమైనా కొన్ని ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. నోరు జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. ఇక ఎప్పుడైతే మే నెల 15వ తారీఖు దాటుతుందో ఇక్కడ మీకు ధన లాభము, వస్తు ప్రాప్తి ఉన్నది శుక్రుని మూలకంగా. శుక్రుని మీరు కనెక్ట్ చేసుకోవాలి అంటే ప్రతి శుక్రవారము అమ్మవారిని కొలవాలి, ప్రతి శుక్రవారము దీపారాధన చేయాలి. సూర్యుని ఆరాధన, సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడము, సూర్యునికి ప్రతిరోజు అర్ఘ్యం విడిచిపెట్టడము శుభాన్ని తెచ్చిపెడుతుంది. గురువు ప్రతి గురువారము ఒక 4 అరటి పండ్లు గణపతికి సమర్పించడం ద్వారా మంచి ఫలితం మీకు కనబడే పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ మరొకటి విషయం ఏమిటంటే కొంత కుజుడు 10వ భావం నుండి మీ లగ్నాన్ని చూస్తున్నాడు. దీని తర్వాత ఇదే కుజగ్రహము 11వ భావానికి వచ్చి మీకు ధన భావాన్ని నీచ స్థితిలో చూడడం ద్వారా మనీ రిలేటెడ్ ఇష్యూస్ అధికంగా ఉంటుంది. ఎట్లాంటివి అంటే దుష్టులతో అకారణంగా కలహాలు, చిన్న ప్రమాదాలు, కార్యవస్తు నాశనము, మీ ముఖంలో ఒక కళ తప్పిపోవడం కావచ్చును, ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నవి. సో ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో తప్పకుండా భార్యాభర్తలతో అన్యోన్యంగా ఉండండి, గొడవలకు దిగకండి. కొంత యుద్ధానికి నేను రెడీ అనే అటువంటి విధంగా ఉండొద్దు. మిథున రాశి వారికి నెంబర్ 5 బుధవారం లక్కీ, సోమవారము నెంబర్ 2 అన్లక్కీ. కనుక మరి ఇంకా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మీ యోగకారకుడు ఎవరు, మీ బాధకారకుడు ఎవరు, మీ గ్రహ బలాలు ఏ గ్రహం బలంగా ఉంది, మరి ఏ గ్రహం వల్ల మీకు ఒక యోగం ఏర్పడబోతున్నది, ఇట్టి విషయాలన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకరీత్యా తెలుసుకొని మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మంచిగా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీకు ఒక మైలు రాయి, ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.